క్రైస్తవుని యొక్క సహజ లక్షణం ఏంటనంటే, ఉత్తమమైన లక్షణం ఏమిటనంటే, ఒకరి ద్వారా నుంచి ప్రయోజనం కలగకపోయినా అతడు ప్రయోజకుడుగా నిలబడ్డవే క్రైస్తవుని యొక్క ఉత్తమమైన లక్షణం. దేనికి స్తోత్రం. అది క్రీస్తు నేర్పిన మార్గం. అది ఎవరు నేర్పిన మార్గం? క్రీస్తు నేర్పిన మార్గం. నువ్వు ఎవరి ద్వారా బాధింపబడినట్టుగా వారిని నువ్వు బాధించొద్దు. ఎవరి ద్వారా నష్టపోయినప్పటికీ నువ్వు వారిని నష్టపరచొద్దు. ఎవరి ద్వారా నువ్వు అవమాన పాలైనప్పటికీ వారికి పరిధిగా నువ్వు అవమానాన్ని చేయవద్దు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను చూపించచ్చు. క్రీస్తు ప్రేమను చూపించచ్చు. నీ శత్రువును సహితము చేరదీసేటువంటి మనసు నీకుండాలి ప్రియులారా, నీకు ఉండాలి. శత్రువుని చేరదీసే మనసు యోసేపు కలిగి ఉన్నాడా లేదా? శత్రువుకి ఉపకారం చేసే మనసు దావీదు కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. వీరందరూ ఎవరు పైనుంచి ఉట్టుబడిన వారా? కారు. మనలాగే తల్లి గర్భములోంచి బయటకు వచ్చి భూమి మీద నివసిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినటువంటి వారు. దేవునికి స్తోత్రం.